నా ప్రియ జేడిఎస్ మిత్రులారా, ఈ రోజున ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే, ఈనాటి ముస్లిమ్స్ ఆరిన నేల మీద జీవిస్తున్న 150 కోట్ల మంది ముస్లిమ్స్ మహమ్మదీయులు ఎవరు? వారి యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది పరిశీలన చేద్దాం. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. 4,000 సంవత్సరాల క్రితం అబ్రహాం తన భార్య అయిన షారాయితో ఖనాను దేశంలో నివసిస్తున్నాడు. వారికి దాసులు ఉన్నారు. వారికి అనేకమైన ఆస్తులున్నాయి. గాడిదలు, ఒంటెలు, ఆవులు, పశు సంపద, గొర్రెలు అన్ని కూడా ఉన్నాయి. వాటిని మేపడానికి అనేక మంది, అతని దగ్గర 380 మంది ఖండలు తిరిగిన ఒక సైనికుల వలె కూడా చాలా మంది ఉన్నారు. ఖనాను అనేక ప్రదేశంలో 10 సంవత్సరాలు నివసించిన తర్వాత వారికి పిల్లలు కలగకపోవడం చేత అబ్రహాం యొక్క భార్య అయిన షారాయి తన దగ్గర ఉన్న దాసి హాగర్ను తీసుకొని వచ్చి అబ్రహాంకు పెళ్లి చేసింది. అబ్రహాము హాగర్తో కలిసిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. అతడి సంతానమే ఈనాటి ముస్లిమ్స్, ఈనాటి మహమ్మదీయులు, అల్లాను ఆరాధించే ప్రజలు. ప్రపంచంలో 57 దేశాలున్నాయి ఈనాటి ముస్లిమ్స్ దేశాలు. వారందరూ కూడా ముస్లిం